ఇప్పుడు ఆయన అన్నాడు కార్యకర్తలు చిందించిన రక్తంతో రాస్తున్న బ్లూ బుక్ అని. అసలు కార్యకర్తలు ఎంతమంది రక్తం చిందించారో నాకైతే తెలియలేదు ఇంకా. ఇంకోటి ఏంటన్నాడు, అడ్డగోళమైన అరెస్టులు, అక్రమమైన అరెస్టులు, వేధింపులు, దాడులు. వర్మ గారు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సార్ అమరావతి ప్రాంతంలో రాష్ట్ర రాజధాని కోసం మొట్టమొదటిగా రోడ్డెక్కి నిరసన తెలియజేసిన ఆడపడుచులని చీరలు లాగి గాజులు పగిలేలా చేసి అన్ని మీడియా ఛానల్లో చూసాం సార్. రక్తాలు కారిపోతుంటే ఆ రోజు శేఖర్ లాంటి వాళ్ళకి రక్తం చిందించిన గురించి మాటలు రాలా. బట్ ఇప్పుడు శేఖర్ అంట కార్యకర్తల రక్తంతో చిందించిన రక్తంతో పుస్తకాలు రాస్తున్నారు. ఇక నయం కోడి రక్తంతో పుస్తకాలు రాస్తున్నాం, కోడి కత్తులతో వచ్చిన రక్తంతో పుస్తకాలు రాస్తున్నాం చెప్పట్లేదు వీళ్ళు. నాకు ఆశ్చర్యం కలిగే విషయం ఏంటంటే వర్మ గారు 8 నెలల పాలనలో వీళ్ళు చెప్పుకునేదానికి కూడా ఏమీ లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని ఏ విధంగా బురద చల్లనో ఒక ఆలోచన తప్ప ఇంకోటి లేదు ఇక్కడ.